అంతర్గత వలసలు, భారత్ అంతర్గత వలసలు. సో ఇప్పుడు భారత్ అంతర్గత వలసలకి సంబంధించినటువంటి అంశం గురించి వస్తే మనం అంతర్గత వలసలు అని అంటున్నాం, లేదా ఇంటర్నల్ మైగ్రేషన్ అనుకోవచ్చు, ఇండియా ఇంటర్నల్ మైగ్రేషన్ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు అంతర్గత వలసలకి సంబంధించి ఎన్ని రకాల వలసలు ఉన్నాయి సార్ అని ఒక బేసిక్ క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీరు ఏం చెప్పాలని అంటే 4 రకాల వలసలు ఉన్నాయి అని చెప్పాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి సార్ అని అంటే గ్రామాల నుంచి గ్రామాలకి, ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న గ్రామం నుంచి మీ పక్క గ్రామానికి మీ ఊరు నచ్చక వెళ్ళిపోయారు, లేదా ఆ ఊరు ఆ ఊరు నచ్చక మీ ఊరికి వచ్చారు. దీన్ని గ్రామాల నుంచి గ్రామాలకి అని అంటున్నాం. ఇక రెండోది ఏంటి అని అంటే గ్రామాల నుంచి పట్టణాలకి, లైక్ నాలాగా మా గ్రామంలో నేను చేయొచ్చు ఇక్కడ ఇదే వరకు, కానీ నాకు నచ్చక హైదరాబాద్కి వచ్చిన. సో ఇక్కడ ఏమైంది అని అంటే గ్రామాల నుంచి పట్టణాలకి. ఇక నెక్స్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి నాది, నేను నెక్స్ట్ బాంబే షిఫ్ట్ అవుతున్నా అంటే పట్టణాల నుంచి పట్టణాలకి. ఇక నెక్స్ట్ నాకు బాంబే నచ్చలే, మళ్ళీ నేను ఏం చేసిన ఓ గ్రామం చూసుకొని పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళిన. ఇగో ఇలా 4 రకాలుగా ఉంటాయి, అవే రాస్తా చూడుర్రి. సో ఒకటి ఏమంటున్నాము అని అంటే గ్రామాల నుంచి గ్రామాలకు అని అంటున్నాం, దానినే రూరల్ టు రూరల్ అని అంటున్నాం. ఇంకా నేను తెలుగులో రాయ పెద్దగా అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇక రెండోది ఏమంటున్నాము అని అంటే రూరల్ టు అర్బన్ అని అంటున్నాం, అంటే గ్రామాల నుంచి పట్టణాలకి. మూడోది ఏమంటున్నాము అని అంటే అర్బన్ టు అర్బన్ అని అంటున్నాం, అర్బన్ టు అర్బన్ అని అంటున్నాం, అంటే పట్టణాల నుంచి పట్టణాలకి. ఇక నాలుగోది ఏమంటున్నాము అని అంటే మళ్ళీ పట్టణాల నుంచి గ్రామాలకు అని అంటున్నాం, రైట్. సో ఇట్లా 4 రకాలుగా అంతర్గత వలసలు అనేవి భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. గ్రామాల నుంచి గ్రామాలకి వలస వెళ్తా ఉన్నారు, గ్రామాల నుంచి పట్టణాలకి వలస వెళ్తా ఉన్నారు, పట్టణాల నుంచి పట్టణాలకే వలస వెళ్ళడం జరుగుతూ ఉంది, అలాగే పట్టణాల నుంచి గ్రామాలకి వలస వస్తూ ఉన్నారు. సో ఇలా 4 రకాలుగా మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంది. అంతర్గతంగా ఎన్ని ప్రవాహాలుగా మైగ్రేషన్ జరుగుతుంది, వలసలు జరుగుతుంది అని అంటే 4. R2R రూరల్ టు రూరల్, R2U రూరల్ టు అర్బన్, U2U అర్బన్ టు అర్బన్, అలాగే U2R అని అంటే అర్బన్ టు రూరల్, పట్టణాల నుంచి గ్రామాలకి. ఇలా 4 రకాలుగా ఈ వలసలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వలసలకి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వలసల్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు అని అంటే జనాభా లెక్కలు చేస్తారు కదా. అలా జనాభా లెక్కలు చేసినప్పుడు 2011 రిపోర్ట్స్ ని ప్రకటించారు. ఏం ప్రకటించారు? 2011 రిపోర్ట్స్ ని ప్రకటించారు. ఈ రిపోర్ట్స్ లో ఏం చెప్పారు అని అంటే రూరల్ టు రూరల్ జరుగుతున్నటువంటి మైగ్రేషన్, వలసలు ఎంత ఉన్నాయి అని అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంత ఎక్కువ ఉన్నాయి సార్ అని అంటే ఈ రూరల్ టు రూరల్ 53.3 మిలియన్ల మంది వలస చెందారు అని చెప్పారు. ఎంతమంది అని అంటున్నాం? 53.3 మిలియన్ల మంది వలస చెందడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సుమారుగా 5 కోట్ల 30 లక్షల మంది, 53 కోట్ల 30 లక్షల మంది వలస చెందారు. 53 కోట్ల 30 లక్షల మంది 2011 డేటా నేను ఇస్తున్నాను. 2011 సెన్సస్ జనాభా లెక్కలకి సంబంధించినటువంటి డేటా. ఇందులో మైగ్రేషన్ రూరల్ టు రూరల్ ఎంత జరిగారు అని అంటే ఇంత జరిగింది. 53.3 మిలియన్ల మంది ఇక్కడ మైగ్రేషన్ చెందడం జరిగింది అని చెప్పారు. నెక్స్ట్ రూరల్ టు అర్బన్ అంటే గ్రామాల నుంచి పట్టణాలకి వలస చెందినటువంటి వారు ఎంత అని అడిగితే ఇక్కడ మనం 20.5 మిలియన్ల మంది అని చెప్పాలి. ఎంత అని అంటే 20.5 మిలియన్ల మంది, రైట్. 2.50 కోట్ల మంది ఇక్కడ వలస చెందారు అని గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత అర్బన్ టు అర్బన్ అని అంటున్నాం. మరి పట్టణాల మధ్యన ఎంత వలసలు చెందారు జనాలు అని అంటే 14.3 మిలియన్ల మంది. ఎంత అని అంటున్నాం? 14.3 మిలియన్ల మంది వలస చెందడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత అర్బన్ టు రూరల్ ఎంతమంది మైగ్రేట్ చెందారు, ఎంతమంది వలస చెందారు అని అంటే 6.2 మిలియన్ల మంది వలస చెందారు అని గుర్తుంచుకోవాలి. ఓకే, వలసలు 4 రకాలు. అవి ఎట్లుంటాయి అని అంటే R2R ఉంటుంది, R2U ఉంటుంది, U2U ఉంటుంది, U2R ఉంటుంది.
వీటికి సంబంధించి 2011 డేటా చూస్తే R2R 53.3 మిలియన్ల మంది చెందారు. R2U 20 నుంచి 5 మిలియన్ల మంది చెందారు. U2U 14 నుంచి 3 మిలియన్ల మంది చెందారు. U2R 6 నుంచి 6.2 మిలియన్ల మంది వలస చెందారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇలా వలసలకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే 2011 ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. వలసల రకాలు అంటే చెప్తారు, వలసల డేటా అంటే చెప్తారు, లేదా దీన్ని మ్యాచ్ చేయండి అని అంటే కూడా మ్యాచ్ చేయాలి. ఓకేనా? చేస్తారు మీరు, నేను నమ్ముతా ఉన్నా, మీరు కూడా నమ్మండి, మనం నమ్మిందే జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్ స్టేట్మెంట్ లెవెల్లో అడుగుతాడు. ఎట్లా అడుగుతాడో నేను చెప్తా, అట్లనే నేను ఎగ్జామ్లో అడుగుతా. ఈ రోజు మీకు ఎగ్జామ్ పెట్టినాం, ఎంతమంది రాశారో నాకు తెలియదు, చూడండి. సో ఇప్పుడు భారతదేశంలో అంతర్గత వలసలకి సంబంధించినటువంటి రకాలని గుర్తించి 2011కి సంబంధించిన నివేదికలో వెల్లడించిన అంశాలను గుర్తించండి, సరైనవి గుర్తించండి అని అన్నారు. ఇది స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్. భారతదేశంలో వలసల రకాలు, అంతర్గత వలసల రకాలు, వీటికి సంబంధించి 2011 డేటాని గుర్తించండి అని అన్నారు అనుకుందాం. అలా అడిగితే ఇప్పుడు స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు? రూరల్ టు రూరల్ కి సంబంధించినటువంటి, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకి వెళ్తున్నటువంటి వలసదారులు భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు అని అన్నారు. వాస్తవమే కదా, వీటన్నింటితో పోలిస్తే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. 53.3 మిలియన్ల మంది ఉన్నారు. అంటే ఇది స్టేట్మెంట్ ఏమవుతుంది? రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక నెక్స్ట్, అతి తక్కువ మంది రూరల్ టు అర్బన్ మధ్యన ఉన్నారు అని అంటారు. రూరల్ టు అర్బన్ అతి తక్కువ మంది లేరు, అర్బన్ టు రూరల్ అతి తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇట్లా మీకు ఇవి స్టేట్మెంట్ రూపంలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎలా అడిగినా ఆన్సర్ చేయండి. అతి ఎక్కువ మంది వలసదారులు గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల మధ్యన ఉన్నారు. అతి తక్కువ మంది వలసదారులు పట్టణాల నుంచి గ్రామాల మధ్యన ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ 4 ప్రవాహ అంశాలు అని చెప్పేసి మాట్లాడినాం కదా. మనం మాట్లాడినటువంటి ఈ అంశాలకి సంబంధించి ఇక్కడ ఏంటి అనంటే, ఈ వలసలు ఈ లెవెల్లో ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ముందు కూడా మాట్లాడతాం. ఓకే, సో ఇలా ఈ వలసల్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో ఈ అంతర్గత వలసలే కాకుండా పొరుగు దేశాల నుంచి కూడా భారతదేశానికి వలస వస్తున్నారండి. మన పొరుగు దేశాలు అని అంటే మనకి సముద్రంలో శ్రీలంక ఉంటుంది, ఆ పక్కకు పోతే మాల్దీవులు ఉంటాయి సముద్రంలో. ఈ దేశాలను కొంచెం వదిలిపెట్టి పొరుగు దేశాలు అంటే పైన ఉన్నటువంటి దేశాలను చూద్దాం. అంటే ఉత్తర భారతదేశంలో మనకు కొన్ని దేశాలు కనబడతాయి. భారతదేశానికి సరిహద్దు దేశాలు ఎన్ని అండి? 7 దేశాలు ఉంటాయి. ఏంటియో నేను చెప్తా, మీకు తెలియకపోతే ఇది నోట్ చేసుకోండి, ప్రీవియస్ బిట్ ఇది. మనకి పక్కన లెఫ్ట్ సైడ్ పశ్చిమాన ఎవరు ఉంటారు అని అంటే పాకిస్తాన్ వాడు ఉంటాడు. వాని పైన కొంచెం కారాకోరం శిఖరాలు స్టార్ట్ అయ్యే దగ్గర ఎవరు ఉంటాడు అంటే ఆఫ్ఘనిస్తాన్ వాడు ఉంటాడు. ఇక అక్కడి నుంచి లడక్ ముఖాన్ని వస్తే ఎవరు ఉంటారు అని అంటే చైనా వాడు ఉంటాడు. అలాగే చైనా నుంచి కొంచెం కిందికి వచ్చి కొంచెం పైకి చూస్తే నేపాల్ వాడు ఉంటాడు. ఇక నేపాల్ తర్వాత మళ్ళీ మనకి ఎవరు ఉంటారు అని అంటే భూటాన్ వాడు ఉంటాడు. భూటాన్ తర్వాత ఎవరు ఉంటారు అని అంటే మనకి బంగ్లాదేశ్ వాడు ఉంటాడు. బంగ్లాదేశ్ తర్వాత ఎవరు ఉంటారు అని అంటే మయన్మార్ వాడు ఉంటాడు. 7 దేశాలు వచ్చినాయా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, 7 దేశాలు వచ్చినాయి. ఈ 7 దేశాల నుంచి కూడా భారతదేశానికి ప్రవాహం ఉంది, వలసల ప్రవాహం ఉన్నది. సో ఇలా వస్తున్నటువంటి ఈ వలసలకి సంబంధించినటువంటి వారి డేటాను కూడా తీసిపెట్టారు. సో ఇలా ఎంతమంది వలసదారులు భారతదేశానికి చేరుకున్నారు అని అంటే ఒక 5 మిలియన్ల మంది ఉన్నారు. 5 మిలియన్లు అని అంటే 50 లక్షల మంది పొరుగు దేశాల నుంచి భారతదేశానికి వచ్చారు. పొరుగు దేశాల నుంచి భారతదేశానికి రావడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా జస్ట్ గుర్తుంచుకోండి. భారతదేశంలో అంతర్గత వలసలు కాకుండా భారతదేశానికి ఇతర దేశాల నుంచి వలసదారులు ఏమైనా వచ్చారనంటే పొరుగు దేశాల నుంచి వలసదారులు వచ్చినట్లు 2011 గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఎంతమంది వచ్చిర్రు అని అంటే ఒక 5 మిలియన్ల మంది, 50 లక్షల మంది వచ్చిర్రు అని 2011 లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, 2011 డేటాను గురించి చెప్తా ఉన్నా నేను మీకు ఈ క్లాస్లో. ఓకే, సో ఇలా 5 మిలియన్ల మంది భారతదేశానికి వలస చెందారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది.